హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాష్‌ట్యాగ్ ఎస్పీ క్రియేషన్స్ తెలుగు అండి. ఈరోజు మేము మాకు దగ్గరగా ఉన్నటువంటి సీతంపేట ప్రాంతానికి వెళ్ళడం జరిగిందండి. సీతంపేట ప్రాంతానికి ఎందుకు వెళ్ళామంటే, ఎప్పుడు కూడా మా ఊరు నుండి చూస్తే సీతంపేట కొండలు చాలా చక్కగా కనిపిస్తాయండి. సీతంపేట కొండలు కనిపిస్తాయి కదా, కొండ మీద ఏముంటుంది, ఎవరు ఆ ట్రైబల్స్ ఎలా ఉంటారో తెలుసుకుందామనే ఉద్దేశంతో పైకి వెళ్ళాలని ఇక్కడి నుంచి బయలుదేరామండి. యాక్చువల్గా మేము వెళ్తున్న టైంకి చాలా ఎక్కువ వర్షం పడుతుందండి. మేము పాలకొండ దాటాం, వర్షం స్టార్ట్ అయిందండి. మరి రిటర్న్ రావడం ఎందుకని అక్కడి నుంచి అటు వెళ్దాం, వర్షం పడితే ఏమైందిలే, తగ్గిపోద్ది కదా అనే ఉద్దేశంతో అలా వెళ్ళిపోయాం, కంటిన్యూ చేసామండి. సీతంపేట వెళ్ళాక సీతంపేట కొండపైకి వెళ్ళాలనే ఒపీనియన్తో కొండపైకి వెళ్ళామండి. కొండపైకి సుమారుగా అబౌట్ 35 km, 35 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్ళామండి. చాలా హైట్లోకి వెళ్ళాం. మేము వెళ్తుంటే మేఘాలు కొండల్లో తాకుతున్నాయి, అంత హైట్లోకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక రిటర్న్లో వస్తుండగా మేము కొంతమంది ట్రైబల్స్ కలిసామండి. కలిసి అక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటి అన్నీ అడిగి తెలుసుకున్నామండి. వాళ్ళకి చింతపండు కానీ, పసుపు, అలాగే అల్లం, బొత్తాయి, సీతాఫలం, రాంఫలం, పైనాపిల్, తర్వాత కమల మొదలగు పంటలు ఎక్కువగా లభిస్తాయండి. దుంప జాతి పంటలు కూడా పెండలం, సీమదుంప, సారికంద అలాంటి పంటలు కూడా ఎక్కువగా ఇక్కడ దొరుకుతాయండి. వీళ్ళు అక్కడ దొరికే పంటలు తీసుకొని వచ్చి సీతంపేట సంతలో సేల్ చేసుకుంటారండి. ఎవ్రీ మండే సీతంపేట సంత అవుతుందండి. సంతకి చాలా ప్రాంతాల నుండి ఎక్కువ మంది వస్తారు, వచ్చి ఇక్కడ కొనుక్కోవడం జరుగుతుందండి. ఐటీడీఏ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే, వీళ్ళకి కొండపైకి మొత్తం సీసీ రోడ్స్ ఉంటాయండి. చాలా చక్కగా సీసీ రోడ్స్ కొండ మీదకి వేశారండి. కొండ మీదకి వెళ్ళడానికి బైక్తో వెళ్తే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఎక్కువగా జీప్స్ అలాంటివి అయితే బాగుంటాయండి. బండితో వెళ్ళాలంటే మాత్రం అసలు ఫస్ట్ సెకండ్ గేర్లోనే వెళ్ళాలి మొత్తం లాస్ట్ వరకు కూడా. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉందో గ్రీనరీ అనేది. కొండ మీద నుండి కిందకు వస్తుంటే ఆ ఫాగీగా ఉండటం వల్ల చాలా ఆనందంగా అనిపిస్తుంది మనకైతే మాత్రం. ఇటువంటి సీనరీ లొకేషన్ ఎప్పుడైనా మేము చూడాలనుకుంటే ఎక్కువగా వర్షాకాలం వెళ్తే బాగుంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా వర్షం పడినప్పుడు ఇక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సీతంపేట ఐటీడీఏ పార్క్ ఒకటి ఉంటుంది, ఎన్టీఆర్ ఐటీడీఏ వాళ్ళది. కొండ కింద పార్క్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పార్క్లో మీకు వాటర్ గేమ్స్ ఉంటాయి, తర్వాత ఫైరింగ్ ఉంటుంది, పారాచూట్ ఉంటుంది, తర్వాత డిఫరెంట్ స్పోర్ట్స్ ఉంటాయండి. పార్క్ చాలా బాగుంటుంది. అక్కడ ట్రైబల్ కల్చర్ని మనకి గుర్తు చేసే విధంగా ఉంటుందండి. అంతేకాకుండా ఈ సీతంపేటలో టీ టైమ్స్ ఉంటాయండి. టీ టైమ్స్ చాలా బాగుంటుంది. టీ అక్కడ ఫాస్ట్ ఫుడ్ ఒకటి చాలా టేస్టీగా ఉంటుంది. సీతంపేట టౌన్లో చాలా బాగుంటుంది ఫాస్ట్ ఫుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.